పెటల్లా అంటే ఏంది? పెటల్లా అంటే ఈ మోచేపై ఇక్కడ ఉంది కదా ఈ బోన్. ఇది నార్మల్‌గా ఇలా కూర్చొని ఉంటుంది మోకాళ్ళ మీద. సో, మోకాళ్ళ మీద ఇది మనం మోకాళ్ళు మూవ్‌మెంట్ చేసినప్పుడు ఈ గ్రూవ్‌లో ప్రాపర్‌గా జరుగుతూ ఉంటుంది. మూవ్ అయితుంటుంది. కొంతమందికి ఏమవుతుంది ఎస్పెషల్లీ టీనేజర్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళకి ఈ పెటల్లా ఏదైతే ఉంటుందో ఇది డిస్లొకేట్ అవుతుంది. ఇలా సైడ్‌కి వచ్చేస్తుంది. సరేనా? ఇలా ఉంటుంది. వాళ్ళు కొంచెం ట్విస్టింగ్ మూవ్‌మెంట్ ఇలా ఇచ్చేసరికి ఇలా డిస్లొకేట్ అయ్యి అవతలకి వచ్చేస్తుంది. సో, ఈ పెటల్లా డిస్లొకేషన్‌కి కారణం ఏంటి? రీజన్స్ ఏమేమి? నంబర్ 1 రీజన్ ఇంజ్యూరీ అంటే ట్రామా. ఏదో కొంచెం ట్విస్టింగ్ ఇంజ్యూరీ అయ్యేసరికి నీ ఇలా డిస్లొకేట్ అయిపోయింది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. నంబర్ 1 గ్రోత్ తోటి వచ్చే ఇష్యూస్. అంటే కొంతమందికి ఏమవుతుంది ఫీమరల్ యాంటీవర్షన్ అంటారు. ఈ ఫీమర్ పైన హెడ్ పార్ట్ కింద లోవర్ పార్ట్ ఇలా రొటేట్ అయి ఉంటుంది. అది ఎక్సెస్ ఉంటాయి యాంటీవర్షన్ అప్పుడు అవుతుంది. టిబియల్ టార్షన్ అంటారు. అంటే ఈ టిబియా ఇలా అవతలకి తిరిగింది అనుకోండి అప్పుడు కూడా పెటలా ఈజీగా డిస్లొకేట్ అయిపోతుంది. ట్రాక్లియర్ డిస్ప్లేషియా అంటాం. అంటే ఈ గ్రూవ్ కనిపిస్తుందా ఈ గ్రూవ్ ఏదైతే ఉందో ఇది డీప్గా లేకుండా ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ నీ క్యాప్ అన్స్టేబుల్ ఉండి డిస్లొకేట్ అయిపోతుంది. ఇవే కాకుండా ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి ఈ పెటలా డిస్లొకేట్ అవ్వడం. అంటే లాక్సిటీ జనరలైజ్డ్. కొంతమందికి ఏముంటుంది బాడీ లూజ్ ఉంటుంది. మనం చూస్తుంటాము వాళ్ళు జాయింట్స్ని ప్రతి డైరెక్షన్లో తిప్పగలుగుతారు. మరికొంతమందికి కొలాజన్ ప్రాబ్లం ఉంటుంది. కొలాజన్ అనేది మన బాడీలో ఉండే ప్రోటీన్ అనమాట. కొంతమందికి ఈ కొలాజన్ ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీలో కొంచెం తేడా ఉంటుంది. దాంతో ఏమవుతుంది బాడీ మొత్తం లాక్స్ ఉంటుంది. వాళ్ళు మనం చూస్తూ ఉంటాము జాయింట్స్ని ప్రతి డైరెక్షన్లో తిప్పగలుగుతారు. వాళ్ళకు కూడా ఈ పెటల్లా అన్నది ఈజీగా డిస్లొకేట్ అవుతూ ఉంటుంది.